అలాగే మీ బాహుబలి మీ సమర్పణలో వచ్చిన బాహుబలి కూడా రిలీజ్ చేస్తామని మీ సన్నిలా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అదే ఈ మధ్య చెప్పారంటే చేయొచ్చు, దానికి తగిన మ్యాటర్ ఉంది. నువ్వు ఆశ్చర్యపోతావు, సుధామూర్తి గారని ఇన్ఫోసిస్ నా బుక్లోంచి కూడా ఆవిడే వచ్చింది. ఆవిడ సినిమా అన్నమయ్య కాడి నుంచి రాఘవేంద్రరావు అనే ఆయన ఎప్పుడైనా కలుస్తానో లేదా అనుకునేది. మేమందరం బోర్డు మెంబర్స్గా ఉన్నప్పుడు ఆ టైప్ ఆవిడ కూర్చొని చెప్పినది. నేను ఆవిడని ఎప్పుడు చూస్తాను, మంచి రైటర్ను, వాళ్ళ లైఫ్ ఎంత సింపుల్గా లీడ్ చేస్తారు. అది నేను లేచి వస్తుంటే ఆవిడ లేచి వచ్చింది. ఆవిడ లేచి వచ్చి వేరే వెళ్తాందా అనుకున్నాను. నా దగ్గరికి వచ్చి ఏంటి సార్ దండం పెట్టి అన్నమయ్య చూసాను సినిమా అని చెప్తా ఉంటే నేను మిమ్మల్ని కలవాలి అని చెప్పి బాహుబలి చూసిన తర్వాత బాహుబలి అక్కడ అరేంజ్ చేశాను నేను. అటు థియేటర్కి తీసుకెళ్ళి ఆవిడకి చూపించాను. చూసిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత దీని కంటిన్యూషన్ ఒకటి రాశాను అని చెప్పింది. అట్లా ఆయన ఉన్నాయంట, రాఘవేంద్రరావు తీసింది నువ్వు మళ్ళీ కొత్త రాయటం అని చెప్పారు. ఆవిడ ఏమి అనుకున్నారు? బ్రహ్మాండంగా చెప్పింది. అవునా? మరి అది రాజమౌళి గారు చెప్పారు. రాజమౌళి లేడు ఆ రోజు, శోభు వీళ్ళందరూ ఉన్నారు. అదే ఆ సెన్స్ తీసుకుని చేయొచ్చు. మ్యాచింగ్ అయిందండి ఆవిడ. అమ్మో, చాలా క్యారెక్టర్స్ పేర్లతో సహా ఇంగ్లీష్లో మొత్తం. అంటే అది గుర్తులేదు అంటే, బట్ తీస్తే మటుకు రాజమౌళి దానికి ఏదో మ్యాజిక్ చేస్తాడు.